రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని లంబాడి జాతి ప్రజలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఉద్యోగ వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారంతా కూడా ఏటా హోలీ పండుగ నాడు తమ స్వస్థలాలకు చేరుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయ దుస్తులను ధరించి మహిళలు పురుషులు లంబాడి నృత్యాలతో హోరెత్తించారు. ఒకరికొకరు రంగులు చల్లుచుకుంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్ మాట్లాడుతూ, సంవత్సరానికి ఒక్కసారైనా జాతి ప్రజలందరూ కూడా ఏకం కావాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. మా సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు మన గొప్పతనాన్ని చాటి చెప్పడమే మా లక్ష్యం. ఎక్కడెక్కడ ఉన్న బంధువులంతా ఈ పండుగ సాక్షిగా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు సోమ్లా నాయక్, బాలు నాయక్, నాగరాజు నాయక్, రాము నాయక్, బద్దు నాయక్, సీమా కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు ఎస్ఐ సుందరనాయక్ గారి ఆధ్వర్యంలో, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు నాయక్ మరియు విద్యార్థి సంఘం శ్రీమకృష్ణ, ఎస్టీఎం ఉద్యోగ సంఘం రాము నాయక్, పెద్దలు రామనాయక్ గారు, అలాగే రంగనాయక్ గారు, ఇక్కడ వచ్చిన సమాజం అంతా కూడా, బంజారా బిడ్డలంతా కూడా ఈరోజు ఆ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన పండుగ ఏదైతే ఉంది, ఈ పండుగనే హోలీ పండుగ అంటాం. ఈ హోలీ పండుగని భారతదేశం మొత్తం కూడా ఈరోజు రేపు ఘనంగా తండాల్లో ఉండొచ్చు, కాలనీలలో ఉండొచ్చు, నగరాలలో ఉండొచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోర్ బంజారా జాతి ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ కలిసి, తల్లి పిల్లలు, అన్న తమ్ముడు, బామర్దులు అందరూ కలిసి ఎక్కడెక్కడ పనిచేస్తున్నప్పటికీ ఈ హోలీ రోజున ఒక పెద్ద మనిషి నివాసం దగ్గరకు వచ్చి ఈ పండుగ జరగడం పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇది మా బంజారా గురు అయినటువంటి సేవాలాల్ మహారాజు నడిపించిన దారిలో మా సమాజం అంతా కూడా ప్రస్తుతం నడుస్తుంది. మా సమాజానికి సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యము. మేము ఎలాంటి పరిసరాలలో ఉన్నప్పటికీ మా సంస్కృతి సాంప్రదాయాలను మేము వదులుకోము. అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను చెప్తున్నాం, మేమంతా ఒకటే, మా భాష ఒకటే. అందుకే భారతదేశంలో ఉన్న గోర్ బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషను రాజ్యాంగంలో చేరాలని కూడా హోలీ సందర్భంగా చెబుతూ, మాతో పాటు సమాజం అంతా సంతోషంగా ఉండాలి.